ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని కాసింపేట విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక స్పెషల్ ఈ విలేజ్లో ఏంటంటే మానసాదేవి టెంపుల్. ఆ టెంపుల్ కూడా స్వయంభూ అమ్మవారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా చూడొచ్చు మనం. 108 అంటే మొత్తం నాగప్రతిమలు కావచ్చు, అలాగే శివలింగాలు కావచ్చు. 54 శివలింగాలు, 54 నాగప్రతిమలు కనిపిస్తున్నాయి. 108 ప్రతిమలు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఎవరైనా సరే మనసులో ఏదైనా కోరిక తలుచుకుని కోరుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండంలో నీళ్లతోటే వాటికి అభిషేకం కూడా చేస్తున్నారు. ప్రతిమలకు అలాగే శివలింగాలకు కూడా అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తూ అంటే 108 సార్లు ఈ మొత్తం అన్నీ చేసుకుంటూ పోతే 108 సార్లు మనం అభిషేకం చేసినట్లు అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. లోపలికి వెళదాము, అమ్మవారిని చూద్దాం. అలాగే పక్కన ఇంకొక విగ్రహాన్ని కూడా చూడొచ్చు మనం. ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంగా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా కొద్ది చోట్ల మాత్రమే ఏకశిలా విగ్రహాలు మనం చూస్తుంటాము జనరల్గా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి కూడా ఏకశిలా విగ్రహం, అంటే ఒకే రాతితోటి విగ్రహాన్ని చెక్కుతారు. సో అలాంటి వాటిని ఏకశిలా విగ్రహాలు అంటారు. ఇలా కొన్ని చోట్ల మాత్రమే, కొద్ది ప్లేసుల్లో మాత్రమే మనం ఆంజనేయ స్వామి ప్రతిమలు చాలా పెద్దవి చూస్తుంటాం కానీ బట్ ఇలా ఏకశిలా విగ్రహాన్ని మాత్రం కొన్ని చోట్లే చూడగలుగుతాము. ఇది అందుకు కూడా స్పెషల్. తర్వాత అమ్మవారిని చూద్దాం లోపలికి వెళ్ళి. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి అలాగే మానసాదేవి ఇద్దరు కూడా స్వయంభూ అవతారం ఎత్తినటువంటి అమ్మవార్లుగా చెప్తున్నారు స్థానికులందరూ కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము. అలాగే అమ్మవారిని ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే కూడా తప్పకుండా, ఎందుకంటే ఇండియాలోనే ఇలాంటివి 2 ఉన్నాయని చెప్తున్నారు. ఉత్తరాఖండ్లో ఉంది, హరిద్వార్లో ఫస్ట్, మళ్ళీ సెకండ్ ఇక్కడ మాత్రమే ఉంది. స్వయంభూ అమ్మవారు ఇక్కడ మాత్రమే ఉన్నారని చెప్తున్నారు మానసాదేవి. ఇక్కడ ధ్వజస్తంభాన్ని చూడండి. ధ్వజస్తంభం కూడా ఏకశిలతోటి, అంటే ఒకే శిలతో చేసినటువంటి ధ్వజస్తంభం. చాలా కొద్ది చోట్ల మాత్రమే ఇలా చేస్తారు. ఇది కూడా స్పెషల్గా మనం ఈ గుడిలో చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూద్దాం రండి. లోపలికి వచ్చేసాము. మనం ఇక్కడ చూడొచ్చు మానసాదేవి విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. అమ్మవారు స్వయంభూ అమ్మవారు అని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాసింపేటలో మాత్రమే ఇలాంటి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇంకా విశేషాలన్నీ కూడా పంతులు గారిని అలాగే స్థానికులను, సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అందరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మవారికి సంబంధించిన విశేషాలు చెప్పండి. ఎందుకంటే హరిద్వార్లో తప్పించి మళ్ళీ ఎక్కడా కూడా స్వయంభూ విగ్రహాన్ని మనం ఇండియాలోనే చూడలేము అని చెప్తున్నారు. సో చెప్పండి. ఈ దేవాలయంలో ముందుగా ఈ స్థానంలో వీరభద్రుడు ఉండేవారు. ఆ వీరభద్రుడు పూర్తిగా ఒరిగిపోయి ఉన్నారు. ఈ ఊరిలో అన్ని బొడ్డమలన్నీ కూడా బాగా కిందికి ఉండి వర్షం నీళ్ళంతా ఒక దగ్గరికి చేరుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో అన్ని పునఃప్రతిష్టాపన చేస్తూ వస్తూ ఉండగా ఇక్కడ వీరభద్రుడు బాగా ఒరిగిపోయి ఉన్నారు. ఆయన సరిచేస్తూ ఉండగా ఆయన కింద దొరికినటువంటి విగ్రహాలు మనకి మానసాదేవి అలాగే లక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మీదేవికి మరో రూపం అంటూ ఏమీ లేదు, కానీ ఇక్కడ మనము లక్ష్మీదేవికి అపురూప లక్ష్మి అని నామం పెట్టుకోవడం జరిగింది. కారణం లక్ష్మీదేవిని అపురూపంగానే చూస్తాం కదా, మరి కనుక అపురూప లక్ష్మిని ఇక్కడ నామం పెట్టుకోవడం జరిగింది. అపురూప లక్ష్మి, మానసాదేవి, వీరభద్రుడు ఇక్కడ స్వయంభువులుగా మనకు కనపడుతూ ఉంటారు. ఇక్కడ వీరభద్రుడిని కదిలించినప్పుడు మానసాదేవి విగ్రహాలు కనబడ్డాక ఇవి మానసాదేవియే నిర్ధారణ చేసుకోవడానికి ఎంతోమంది పెద్ద పెద్ద పురోహితులు అలాగే ఈ సైంటిస్ట్కి సంబంధించినటువంటి వారు వాళ్ళందరినీ కూడా కలవటం జరిగింది. 1 సంవత్సర కాలము ఈవిడ మానసాదేవియే అని కనుక్కోవటానికి సమయం పట్టగా ఇక ఎప్పుడైతే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం చేశారో అప్పటి నుంచి 9 నెలల 1 రోజులో ఇంత నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాము. అంటే గర్భం దాల్చినంత సమయంలో దేవాలయం పూర్తి అయినది. ఇప్పటికీ ఈ వచ్చేటువంటి మే రాగా 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అలా దేవాలయము అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉండబట్టి 800 సంవత్సరాలు అయినప్పటికీ దేవాలయం కట్టి మాత్రం 5 సంవత్సరాలు అయినది.
అనగా ఈ దేవాలయంలో ఎక్కడా జరగని విధంగా, అంటే అమ్మవారు ఎంత అరుదుగా ఉంటారో జరిగే కార్యక్రమాలు అంతే అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో పరమేశ్వరుడికి అత్యంత విలువ ఇచ్చి ఉంటాం. ఈశాన్య స్థానములు 108 శివలింగాలు, అలాగే పరమేశ్వరుడు, ఆ వెనుకగా చూస్తే వీరభద్రుడు, ఆ తర్వాత నవగ్రహాలు, అలాగా ముందులో ఆగ్నేయంలో చూస్తే మనకి ఆంజనేయ స్వామి, అలాగే పాకశాల, యాగశాల వంటివి దర్శనం చేసుకుంటూ గణపతి, రామాలయము, మానసాదేవి ఆలయము, అలాగే లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శనం చేసుకుంటాము లోపలికి రాగానే. ఇక్కడ పరమేశ్వరుడికి అంత మంచి స్థానం ఇవ్వడానికి కారణము ఆడపిల్లకి తండ్రి అంటే అత్యంత ప్రేమ ఉంటుంది కనుక అమ్మవారి తండ్రి పరమేశ్వరుడు కనుక ఆయనకు అంత విలువిచ్చాము. ఆయనకి ఎంత విలువిచ్చి కార్యక్రమాలు చేస్తే ఆవిడ అంత సంతోషపడుతూ ఉంటారు కనుక ఇక్కడ ఆయన కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. తీసుకుంటే మన శివరాత్రి విషయం, అహోరాత్ర కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 6 గంటలకి ప్రారంభం చేస్తే శివరాత్రి నాడున మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా నిరాటంకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 20 మంది పురోహితులతో నిరాటంకంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. మరునాడే ఉదయాన్నే శివరాత్రి మరుసటి రోజు ఉదయము 6 గంటల తర్వాత అన్నాభిషేకము చేసి కార్యక్రమాన్ని ముగించి అన్నాభిషేకం చేసినటువంటి అన్నముతోని అన్నదాన కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతాయి. ఈ దేవాలయంలో నవగ్రహ పూజ ఫలప్రదాయిన్యై నమః అని అమ్మవారికి నామము కనుక ఈ దేవాలయంలో నవగ్రహ పూజలు అలాగే రాహుకేతుల పూజలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. నవగ్రహ కళ్యాణం అనేటువంటి మాట వినటం కూడా మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఎక్కడా కూడా ఆ మాటను వినము. అంటే అమ్మవారు ఉండటమే చాలా అరుదు, మరి జరిగే కార్యక్రమాలు అంతే అరుదుగా ఉంటూ ఉంటాయి. నవగ్రహ కళ్యాణం అనేది ఫిబ్రవరిలో వచ్చేటువంటి రథసప్తమి రోజున చేస్తూ ఉంటారు. కారణము సూర్యుడి పుట్టినరోజు నాడున ఆ కళ్యాణం చేయాలనే సంకల్పంతో ఆ విధంగా ఈ దేవాలయంలో చేస్తూ ఉంటారు. వార్షికోత్సవ సమయాలు మే సమయంలో వస్తుంటాయి. నృసింహ జయంతి సమయాలకి ఇక్కడ మనము ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ దేవాలయంలో అత్యంత విశేషము సంతానానికి అత్యంత ఫలితంగా ఉంటుంది. 24, 18, 20, 12, 8 సంవత్సరాల నుంచి సంతానం లేని వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సంతాన సాఫల్యం జరగడం జరిగింది. భార్యాభర్తలుగా ఇద్దరు పంచమి తిథి నాడు వస్తే ఈ దీక్షనివ్వడం జరుగుతుంది. అలా దీక్ష తీసుకున్న వారంతా కూడా ఎప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా అవ్వలేదండి ఇంకో ప్రయత్నం ఏమి చేద్దాము అనేటువంటి మాట ఎప్పుడూ వినలేదు. వాళ్ళు ఆ 41 రోజు దీక్ష పాటించటము, వారికి వెంటనే సంతాన సాఫల్యము కావటము జరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ దేవాలయంలో నిర్మాణం పూర్తి అయ్యే దగ్గరే అమ్మవారి ఆ సంతాన విషయము చాలా కీలకము అని అర్థమవుతుంది. 9 నెలల్లో దేవాలయం నిర్మాణం పూర్తి అయింది. అనగా గర్భం దాల్చినంత సమయంలో ఈ దేవాలయం పూర్తి అయింది కనుక అమ్మవారిని నమస్కరించడమే ఆలస్యము. ఈవిడ్ని భూప్రపంచం అంతా తిరిగిరా, ఎక్కడైనాను నీకు దేవత అని అంటారో అప్పటి నుంచి నీకు దేవతా స్వరూపాన్ని ఇస్తాను అని పరమేశ్వరుడు అంటారు. అనగా ఇప్పుడు భూప్రపంచం అంతా తిరిగినా ఎక్కడా కూడా ప్రేమ వ్యవహారాలు అందవు అమ్మవారికి. ఎవరైతే అమ్మవారి దగ్గరికి ప్రేమగా వస్తారో వారి వెంటే వారి కార్యం అంతా పూర్తయ్యేంత వరకు ఉండి వారి కార్యాన్ని తీరుస్తుంది అమ్మవారు. అలా మానసాదేవి అనుగ్రహము అందరి మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఈ కాసింపేట గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ఊర్లో ఉన్నటువంటి ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారండి. అవును మేడం. ఏమేం చేస్తూ ఉంటారు ఇక్కడ? ఈ ఆలయము గత 4 సంవత్సరాల క్రితం మా గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహం ఉండే, అది కొంచెం భూమి లోతులో ఉండే. దాన్ని పునర్ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ఆలోచన వస్తే గ్రామస్తులందరూ కలిసి పునర్ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏంటంటే పొలిమేర దేవతలను అభిషేకం చేసేవారు ఆనవాయితీ. దానిలో భాగంగా వీరభద్ర స్వామిని అభిషేకం చేసి వాటికి ఇది చేయడానికి వచ్చేసినాం. వీరభద్ర స్వామి అప్పటికే ఏంటంటే భూమిలో పడుకొని ఉన్నాడు. దాన్ని నిలబెట్టి దాన్ని ప్రతిష్ఠ చేద్దామనే ఆలోచనతోటి తవ్వినప్పుడు ఏంటంటే గ్రామస్తులందరం కలిసి అయ్యగారు కలిసి తవ్వినప్పుడు ఏమైందంటే కింద దందన్మని చప్పుడు వస్తూ ఉంది. ఆ చప్పుడు విని ఏదో ఉన్నది అని పైకి తీద్దామని చెప్పి అందరు గడ్డపాలతో పైకి తీసేసరికి వైబ్రేషన్ వచ్చింది. అక్కడ ఉన్న వ్యక్తులందరికీ వైబ్రేషన్ వచ్చి ఇట్లా సూర్యకిరణం లాగా ప్రకాశవంతమైనటువంటి వెలుతురు వచ్చింది మేడం. ఆ వెలుతురు వచ్చినప్పుడు ఏంటంటే అందరు నిశ్చేష్టులైనాం. అక్కడ జంగపల్లి శ్రీనివాస స్వామి అయ్యగారు, మా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెంపుల్ కమిటీ చైర్మన్, ఈ భూతాత అందరం ఉన్నాం, గ్రామస్తులు అందరం ఉన్నాం. ఆ వైబ్రేషన్ చూసి ఇది ఏదో అని చాలాసేపు ఆయన కొంచెం నిర్గాంతపోయి ఆలోచన తేరుకొని మళ్ళీ చూసేసరికి ఇది మానసాదేవి అమ్మవారు ఎక్కడ కూడా లేదు భారతదేశంలో. దాదాపు హరిద్వార్లో, ఉత్తరప్రదేశ్ హరిద్వార్లో ఒకటి ఉన్నది, ఇది మనదే. అయినా మనం దాన్ని నిర్దిష్ట చేసుకోవడానికి
వేరే స్వాముల దగ్గరికి వెళ్ళాం, ముక్కమాల వెళ్ళినాం, పశ్చిమ గోదావరి జిల్లా ముక్కమాల వెళ్ళాం. ఆ స్వామి కూడా ఇది మానసాదేవి అరుదైన విగ్రహము. ఇది దాదాపు 800 సంవత్సరాల క్రితము వెలిసినటువంటిది. అప్పటి నుంచి ఇక్కడ మీకు ఇది ఉంది, మీ నిక్షిప్తమై ఉంది అని చెప్పారు. దాన్ని చేసి గ్రామస్తులందరం కలిసి భూదాతను సంప్రదించగా ఆయన సంతోషంగా 24 గుంటలు బద్దం చిన్న నరసింహారెడ్డి అని సంతోషంగా 24 గుంటలు ఈ ఆలయానికి ఇచ్చారు. ఆయన కొడుకు కూడా డాక్టర్ వృత్తిరీత్యా ఆయన సాయం చేశారు. గ్రామస్తులందరూ వివిధ అడగగానే దాతలందరూ ముందుకు వచ్చి 9 నెలల లోపలనే ఇది నిర్మాణం పూర్తయింది. దాని తర్వాత వచ్చినటువంటి భక్తులకు సంతానం లేని భక్తులు చాలామంది ఇక్కడికి చాలామందికి సంతానం అయింది. వచ్చిన వారు ఆ సంతానం కాగానే ఇక్కడికి వచ్చి అమ్మవారి నామకరణం చేసి ఇక్కడనే పండగలు చేసుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది వివాహం కాకుండా పెళ్లి కాకుండా చాలామంది అవస్థలు పడుతున్నట్టు వాళ్ళు కూడా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కి ముడుపు కట్టుకోగానే అక్కడ ఎదురున్న ధ్వజస్తంభానికి ముడుపు కట్టుకోగానే వారికి త్వరలో గత 3 నెలలు 6 నెలల లోపల వివాహం అవుతుంది. వాళ్ళు కూడా దంపతులు వచ్చేసి అమ్మవారిని అభిషేకం చేసుకుంటా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారిని పూజించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ క్షేత్రం వెలిసినప్పటి నుంచి మా కాసింపేట చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రఖ్యాతిగాంచి ఇప్పుడు అంతకుముందు కాసింపేట అంటే కరీంనగర్ జిల్లానే తెలుస్తుండే. ఇప్పుడు కాసింపేట అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రం మహారాష్ట్ర నుంచి, బాసర నుంచి, ఆర్మూరు నుంచి వస్తారు భక్తులు. ఇక్కడ నుంచి నాగపూర్ నుంచి వస్తారు చాలామంది, జగిత్యాల నుంచి వస్తారు. వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. దాని సౌకర్యం కోసం బస్సులు కూడా మననే ఆర్టీసీ డిపో మేనేజర్ గారు బస్సులు కూడా ఉన్నాయి. రోజుకి 4 సార్లు బస్సులు ఉన్నాయి. ఇది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. మొక్కుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా అమ్మవారు అభయం ఇచ్చి అది మన వరం ఇచ్చి వెళ్ళుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ చాలామంది సంతోషంగా ఉన్నారు. మాకు ఇది వచ్చిన కాడ నుంచి కాసింపేట క్షేత్రంగా వెలిసింది. మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అమ్మవారు మా గ్రామంలో వెలవడం చాలా కాసింపేట గ్రామస్తులందరూ చేసుకున్నటువంటి పుణ్యం అని కూడా భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ వచ్చి సంతోషంగా పూజలు చేసుకుంటారు. వాళ్ళకు కోరుకున్నటువంటి ఫలితం దక్కుతూ ఉంది కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటారు, వేడుకుంటున్నారు. ఇంకా చాలా విశిష్టత కలిగినటువంటి ఈ టెంపుల్ తప్పకుండా కరీంనగర్ జిల్లా వైపు ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చేసి కాసింపేట వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ అవకాశం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వార్లో మాత్రమే ఉంది. మళ్ళీ మన దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి.